ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఆటంకం కలుగుతుంది. అయితే దీంతో దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉంది. గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వాలు అనేక సార్లు చెబుతున్నప్పటికీ వినియోగదారులు మాత్రం దీని గురించి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో పాటుగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రస్తుతం 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మరో 15 రోజుల సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజలకు తక్షణమే అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలను గురించి అధికారులు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఇండక్షన్ స్టాక్స్ పెంచాలని ఆదేశించారు. మరోవైపు గ్యాస్ సిలిండర్ల రిలీఫ్ బుకింగ్ ఈకేవైసీ, ఓటీపీ ద్వారా చేపట్టాలని చంద్రబాబు గ్యాస్ ఏజెన్సీలు, కంపెనీలకు స్పష్టం చేశారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. గ్యాస్ కంపెనీలు కొన్ని రోజులు ఉత్పత్తి పెంచాలని, అలాగే మెరుగైన పంపిణీ చేపట్టాలని సూచించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ను విస్తరించాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా, గోదావరి బేసిన్లో ఉత్పత్తి అయ్యే సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా సరఫరా చేసే అంశాన్ని ఆలోచన చేయాలని సూచించారు. అలాగే సిఎన్జి, పిఎన్జి గ్యాస్ వినియోగం పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారు ఈ సమీక్షల సందర్భంగా అధికారులకు సూచించారు.